Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 221. స్నేహ ఉన్నట్టుండి అలా డల్ అయిపోయి వెళ్ళిపోవడమే ఎందుకో అర్థం కాక రక్ష అయోమయంగా దేవుణ్ణి అలంకరిస్తున్న అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, హే రక్ష, ఎలా ఉన్నావు అని మురళి అడిగేసరికి బాగున్నానన్నయ్య అని పలకరించేసరికి అందరూ ఉన్నారు, ఒక్కరు లేరేంటి అని స్నేహ కోసం వెతుకుతున్న మురళి అనుకుంటూ ఉంటే, స్నేహ వదిన కోసం వెతుకుతున్నావా అన్నయ్య అని అడిగింది రక్ష. దాంతో మురళి కంగారుపడి దిక్కులు చూస్తూ ఉంటే, అందరూ మురళి వైపు చూసేసరికి చెప్పు, నిన్నే అడుగుతున్నాను అనగానే, అవును, ఫ్యామిలీ అందరు ఇక్కడుంటే స్నేహను వదిలేసి వచ్చారా అని అనుకుంటున్నాను అనగానే, దాన్నెందుకు వదిలేసి వస్తారు, అది కూడా ఇక్కడే ఉంది. ఏమే, నీ తోకే కదా పట్టుకొని తిరిగింది, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయిందని బామ్మ అడిగేసరికి, ఏమో తిరిగి తిరిగి బోర్ కొట్టిందని గుడిలో వేరే అరుగు దగ్గర కూర్చుంటానని చెప్పింది బామ్మ అని రక్ష చెప్పేసరికి, అదిరా అబ్బాయి సంగతి అని బామ్మ పిల్లలకి పనులెలా చేయాలో చెబుతూ ఉంటే, మురళికి విషయం అర్థమయ్యి స్నేహని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒకచోట తన మొబైల్‌లో తీసిన ఫోటోస్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉంది కానీ, ఆమె మైండ్ మాత్రం ఆ ఫోటోస్ మీద లేదని అర్థం కావడంతో, నెమ్మదిగా సౌండ్ చేయకుండా వెళ్లి ఆమె పక్కన కూర్చున్నాడు. అటువైపు గుడి ప్రాంగణంలో పూలదండలు కడుతున్న కర్ణ వాళ్ళిద్దరిని గమనించి, వాళ్ళిద్దరితో మాట్లాడాలని దగ్గరకొస్తూ ఉంటేనే, నా గురించి ఆలోచిస్తున్నావా అని మురళి అడగడంతో కర్ణ డౌట్‌గా వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటే, సడెన్‌గా వినిపించిన గొంతుకి ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూసేసరికి, మురళి నవ్వుతూ తన వైపే చూస్తూ కనిపించడంతో, నువ్వేంటిక్కడ అని టక్కున తను కూర్చున్న చోట నుంచి లేచి నిలబడ్డంతో, నన్ను చూసి నా మొహం చూడలేక, నీ మొహం చూపించలేక సైలెంట్‌గా వచ్చేసావు కదా! అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చేశాను అనగానే, వాళ్ళ మాటలు విచిత్రంగా ఉండడంతో ఆశ్చర్యపోయాడు కర్ణ. అక్కడేం చేస్తున్నావురా? అక్కడింకా దండలు కట్టే పనుంది అంటున్న విరాట్ నోరు మూసి గోడకి అదిం పట్టి ఏం మాట్లాడకు అని కర్ణ కళ్ళతోనే చెప్పడంతో విరాట్ ఆశ్చర్యపోయాడు. సరే ఏం మాట్లాడనన్నట్టుగా విరాట్ చూసేసరికి కర్ణ చేయి తీయడంతో, వాళ్ళ మాటలు వినడానికి నన్నాపావా? నేనింకా నువ్వు నన్ను దక్ష అనుకుని సడన్‌గా అలా చేశావని అనుకున్నానురా బాబు అని విరాట్ అనగానే కర్ణ ఒక లుక్ ఇవ్వడంతో విరాట్ పళ్ళికిలించి నవ్వాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని స్నేహ తడబడుతూ అడుగుతూ ఉంటే, నాకు తెలుసు నేనేం మాట్లాడుతున్నానని కూడా తెలుసు అనగానే కర్ణ, విరాట్ ఒకరినొకరు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు అన్నట్టుగా చూసుకున్నారు. ఏంటి? నీకర్థమైంది, నాకు తెలిసింది అని స్నేహ కోపంగా అడిగేసరికి, ఏముంది? మీ ఇంట్లో పెళ్లి పెళ్లి అని గొడవ చేస్తున్నారని నన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగావు. ఆ తర్వాత చాలా సమస్యల వల్ల నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయావు కాబట్టి నీకింకా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం రాలేదు. సో, నాకిచ్చిన మాట తెప్పావు కాబట్టి నేనేమైనా అనుకుంటానని భయపడి తప్పించుకొని తిరుగుతున్నావు. అంతేనా అని అడగడంతో స్నేహ గుటకలు వేస్తూ దిక్కులు చూస్తూ ఉంటే కర్ణ, విరాట్ మాత్రం షాకయ్యారు. ఏంట్రా ఈ ట్విస్టు అని విరాట్ నోరు వెళ్ళబెట్టడంతో కర్ణ కోపంగా ముందుకు వెళ్ళబోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావురా? వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటావా? ఏ కారణంతో గొడవ పడతావు అని విరాట్ అడిగేసరికి కర్ణ విరాట్ వైపు చూసేసరికి, వాళ్ళ అక్కల్ని మనం పెళ్లి చేసుకోలేదా? మనమైతే వాళ్ళ అక్కల్ని చేసుకోవచ్చు. వాడు స్నేహని ఇష్టపడకూడదా? పైగా వాడి మాటలు విన్నావా? స్నేహని ముందు పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు తప్పించుకొని తిరుగుతుంది కూడా. స్నేహ అంటే తప్పు చేశాను అన్న ఫీలింగ్ ఉంది. తప్పు చేసింది. స్నేహ మురళి కాదు అన్నాడు విరాట్.
కర్ణ విరాట్ మాటలతో కాస్త వెనక్కి తగ్గేసరికి ముందు కంప్లీట్‌గా వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విన్న తర్వాత డిసైడ్ చేసుకుందాం అన్నాడు విరాట్. ఇంతలో తాతగారు వచ్చి మిమ్మల్ని పూలదండలు కట్టమంటే ఇక్కడేం చేస్తున్నార్రా? హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారా? అనగానే ఆ గొంతుకి స్నేహమురళి తల తిప్పి చూసి అక్కడ కర్ణ, విరాట్ కనిపించేసరికి షాక్ అయిపోయి ఒకరినొకరు చూసుకున్నారు. అదేం లేదు తాతయ్య. కడుతున్నాం. ఒక ఇంపార్టెంట్ దృశ్య కావ్యం జరుగుతుంటే చూస్తున్నాం అని విరాట్ చెప్పేసరికి కర్ణ తాతగారి చేతిలో ఉన్న దండలు తీసుకొని వాళ్ళ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో విరాట్ కూడా వాళ్ళని చూస్తూ వెళ్ళబోతుంటే "నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఇదిగో ఈ లైట్స్ కూడా కట్టు" అనగానే "పట్టపగలు లైట్స్ ఏంటి తాతయ్య" అనగానే విరాట్ డిప్ప మీద ఒకటి పీకి "ఇప్పుడు కడితే ఇప్పుడే ఆన్ చేస్తున్నట్టు అర్థమా? సాయంత్రం ఆన్ చేస్తారు" అనగానే "సరే సరే" అంటూ లైట్స్ కట్టడానికి వెళ్ళిపోయాడు విరాట్. వామ్మో! బావ వాళ్ళిక్కడే ఉన్న విషయం నేను గమనించలేదు. కొంపదీసి మన మాటలు మొత్తం విన్నారా? అనగానే మురళి డిప్ప మీద లాగి ఒకటి పీకి మొత్తం నీ వల్లే. అన్నయ్య నన్ను గనక ఏదైనా అడగాలి మొత్తం నీ మీదకే తోసేసి నేను సేఫ్ సైడ్ వెళ్ళిపోతాను. బుద్ధి లేదు నీకు? ఎంత బాగా ఇరికించి మళ్ళీ టెన్షన్ పడుతున్నావు? మొత్తం నీ వల్లే ఇడియట్ అని తిడుతూ కోపంగా వెళ్ళిపోవడంతో ఇక్కడ నేను చేసిందేముంది? నువ్వు నన్ను అవాయిడ్ చేయడం వల్లే కదా ఇవన్నీ నేను మాట్లాడాల్సొచ్చింది అనగానే నోరు మూసుకో. నోరు తెరిచావంటే నోరు కుట్టేస్తాను అని కోపంగా చెప్పింది స్నేహ. అది కాదు స్నేహ నా మాట విను అని మురళి చెబుతున్నా మాట్లాడకన్నాను కదా అని స్నేహ కోపంగా చెప్పేసరికి ఎదురుగా బామ్మ కనిపించడంతో ఇద్దరు షాక్ అయితే ఇది రెండో ట్విస్ట్ అని మురళి తల పట్టుకుంటే ఏమైంది ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు అనగానే నానమ్మ మొత్తం వినేసిందా అనుకుంటూ ఉంటే అంటే మీరేమీ వినలేదా అమ్మమ్మగారు అనగానే ఏం వినలేదు కానీ మీరిద్దరు గొడవ పడుతున్నారని మాత్రం నాకు అర్థమైంది ఎందుకు నా మనవరాలు నిన్ను తిడుతోంది అని అడిగేసరికి హమ్మయ్య ఏం వినలేదని ఇద్దరు ఊపిరి పీల్చుకున్న తర్వాత ఏం లేదు దండలు కట్టమని స్నేహ చెప్పింది. నాకు చేతకాదంటే నువ్వెందుకు పనికిరావని తిడుతోంది. లేదు పరమాన్నం పాయసం బాగా తింటాను వాటికి పనికొస్తానని చెబితే సిగ్గులేదా నీకు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతోంది. అని మురళి అనగానే బామ్మ నవ్వుతూ భలే సరదాగా ఉన్నారుగా ఇద్దరు. సరే రండి గర్భగుడిలో చాలా పనులున్నాయి అని ఇద్దరిని తీసుకెళ్ళింది. గర్భగుడిలోకి వెళ్ళాక ఇద్దరూ అయోమయంగా చూస్తూ ఉంటే గర్భగుడి హైట్ తక్కువగానే ఉంది. "నువ్వొక పీట వేసుకొని పూలమాలలు కట్టు" అని మురళికి చెప్పగానే మురళి బిక్కమొహం వేసుకుంటే "నువ్వాడికి పూలమాలలు అందించు" అని చెప్పడంతో "కానీ నానమ్మ నేనే ఇవ్వాలా?" అనగానే "దీనికోసం కాజల్, అనుష్కని పిలవలేను కదా" అనగానే "అంత వెటకారం వద్దులే" అని స్నేహ చిరాకుగా చెప్పడంతో "మరేం బయట అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు. మీరిద్దరూ ఖాళీగా ఉంటే ఏం బావుంటుంది" అనగానే "రక్ష ఉంది కదా! రక్షని పిలువు" అంది స్నేహ. అది గుడి నిండా ప్రమిదలు పెట్టి అందులో నూనె పోసి ఒత్తులు వదిలిపెడుతోంది. దాని పని అంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది. మీరిద్దరూ ఖాళీగా ఉన్నారని మిమ్మల్నిద్దరిని లాక్కొచ్చాను. కానివ్వండి, కానివ్వండి అని చెప్పి బామ్మ వెళ్ళిపోవడంతో బామ్మ ముందు నిన్ను కొట్టాలి అని తిట్టుకుంది స్నేహ. ఈలోపు దక్ష అమ్మవారి విగ్రహానికి గంధం పూసి బొట్టు పెట్టి దీక్షిత కట్టించిన పూలదండలు అలంకరించి అమ్మవారి విగ్రహం చుట్టూ పూలు అలంకరిస్తుంటే ఎంత నిదానంగా వయ్యారంగా చేస్తున్నావే అంత నిదానంగా చేస్తే ఎలా అనగానే పూజ జాతర సాయంత్రం నుంచి కదా అమ్మమ్మ స్టార్ట్ అయ్యేది హడావిడిగా చేస్తే అలంకరణ చెడిపోతుంది అనగానే ఇంతకీ మీ అక్క వాళ్ళేరి అనగానే వేరే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయంట కదా అక్కడ అలంకరించడానికి వెళ్లారు అనగానే సరే సరే నేను వెళ్లి ప్రసాదాలు చీమలు పట్టకుండా చూసుకోమని పనివాళ్ళకి చెప్పేసొస్తాను. అలాగే గుడి వెనుక వంటలవుతున్నాయి. వాటిని చూసుకోమని నీ మొగుడు కనిపిస్తే చెప్పు అనగానే మా ఆయన చూసుకోవాలా అని బిక్క మొహం వేసింది దక్ష. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.